గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇప్పుడు శ్రేణులు అధ్యాయంలో ఎగ్జాంపుల్ 7th ఓకేనా ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని? ఓకేనా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్న నుంచి మనం ఏం చేసుకుంటాం? ప్రతి ప్రశ్నకు దత్తాంశం సారాంశం రెండు రాసుకుంటాం, తర్వాత సాధన చేస్తాం. సో ఈ ప్రశ్నకు మనము దత్తాంశం ఏంటిది? 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు, ఇది దత్తాంశం. ఎన్ని అని ఉంది చూడండి, అది ఏమైపోతుంది? సారాంశం అవుతుంది. సో సారాంశం ఏంటిది? 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు ఎన్ని? సో ఇప్పుడు నెక్స్ట్ సాధన. ఓకేనా, 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు. ఓకేనా, ఏపీ. ఓకేనా, 3చే భాగించబడే రెండంకెల సంఖ్యలు, 3 తోటి భాగించే రెండంకెల సంఖ్యలు ఏంటివి? ఫస్ట్ అయితే రెండంకెల సంఖ్యలు ఏంటివి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 10 కదా, నెక్స్ట్ 11, 12 ఇట్లా వస్తుంది. లాస్ట్ రెండంకెల సంఖ్య ఏంటిది? పెద్ద రెండంకెల సంఖ్య 99. అయితే 10 నుంచి 99 వరకు రెండంకెల సంఖ్యలు అంటారు. అయితే ఈ రెండంకెల సంఖ్యలు 3 తోటి ఏవైతే భాగిస్తాయో అవి మాత్రమే తీసుకోవాలి అంటుండే అనమాట. సో మనకు 10 ఉంది, ఇప్పుడు 10 తీసుకున్నాం. 10 ఉంది. ఇప్పుడు 10 3 తోటి భాగిస్తుందా చూసుకుందాం. 3 ముళ్ళ 9, శేషం ఎంత వస్తుంది? 1. సో ఇది భాగించబడుతుందా? భాగించబడదు, కాబట్టి అది తీసుకోవద్దు, 10 తీసుకోవద్దు. రైట్, నెక్స్ట్ నెంబరు 11. నెక్స్ట్ రెండంకెల సంఖ్య 10 తర్వాత ఏంటి? 11. దాన్ని కూడా మనం ట్రై చేసుకుందాం. సో 3 ముళ్ళ 9, సబ్ట్రాక్షన్ చేస్తే 2, ఇది కూడా పోతలేదు కదా. నెక్స్ట్ 11 తర్వాత ఏమైంది? 12, 3 నల్ల 12, శేషం ఎంత వచ్చింది? 0. ఓ, 3చే భాగించబడింది ఏది? 12. సో ఫస్ట్ 3చే భాగించబడే రెండంకెల సంఖ్య ఏది? 12. తర్వాత ఏంటి అవుతుంది? 15. ఆటోమేటిక్గా 3 కలిపేసి అయిపోతుంది. తర్వాత 18, 21 డాష్ డాష్, ఇదేంటి? లాస్ట్ 99. ఎందుకు? రెండంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య 99. 99 అంటే 9 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది, 99 కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. సో 99 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది అర్థమైంది ఎట్లా రాసుకున్నామో? ఫస్ట్ రెండంకెల సంఖ్య 12, దానికి 3 కలిపితే 15, మళ్ళీ దానికి 3 కలిపితే 18 అట్లా అనమాట. ఓకేనా, ఇందులో 1వ పదం A1 A ఈజ్ ఈక్వల్ టు 12, 2వ పదం A2 ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ సామాన్య భేదం సూత్రం మనకు తెలుసు. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. D ఈజ్ ఈక్వల్ టు A2 వాల్యూ ఎంత వచ్చింది? 15 మైనస్ A1 ఎంత? 12. 15 12 పోతే 3. సో సామాన్య భేదం D ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడ ఇదేంటిది? చివరి పదం, లేకుంటే nవ పదం కూడా అనొచ్చు. చివరి పదం ఏముంది ఇక్కడ? 99. సో చివరి పదం L, లాస్ట్ టర్మ్ AN ఈజ్ ఈక్వల్ 99. AN ఈజ్ ఈక్వల్ ఏంది? 99. ఎన్నో పదానికి సూత్రం ఏంటిది? సూత్రం A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D, ఇది సూత్రం. ఎన్నో పదం ఎంత ఇచ్చిండు? అది 99 ఇచ్చింది. సో ఎట్లుంది అట్లా రాసిన. సో ఏ వాల్యూ ఎంత? ఇక్కడ నుంచి మనం ప్రతిక్షేపిస్తున్నాం. ఏ వాల్యూ ఎంత? 12. ఏ ప్లేస్లో 12 ప్లస్ n వాల్యూ తెలియదు, n మైనస్ 1 ఇంటూ D. D వాల్యూ ఇప్పుడే కనుక్కున్నాం మనం, 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 99. ఓకేనా, n మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 12 అక్కడ తీసుకుపోతే ఏమవుతుంది? మైనస్. సో 99 12 పోతే ఎంత? 87. n మైనస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 87. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూను ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకోపోతే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 87 బై 3. 3 తోటి క్యాన్సిలేషన్, లేకపోతే డివిజన్ కూడా మనం చేసుకోవచ్చు, మన ఇష్టం. 3 2 జా 6, 2 మిగులుతుంది. 3 9 జా 27. కావాల్సి ఉంటే మళ్ళీ నేను ఇక్కడ చేస్తాను చూడండి. 87. ఓకే, 3 2 జా 6, రిమైండర్ 2. ఈ 7 ఇక్కడ దించేసుకున్నాం, 27 అయింది. 3 9 జా 27. ఎన్ని టైమ్స్ పోయింది? 29 టైమ్స్ పోయింది. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 29.
-1 అక్కడ ఉంది, అక్కడ పోతే ఏమవుతుంది +1. n ఈజ్ ఈక్వల్ 29 + 1, n ఈజ్ ఈక్వల్ టు 30. సో 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు? 2చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 10 నుంచి 99 వరకు మొత్తం ఎన్ని వస్తాయి? 30 వస్తాయి. ఓకేనా? ఇది సో 3చే భాగించబడే ఎన్ని వచ్చింది? 30. ఓకేనా? 3చే భాగించబడే 2 అంకెల సంఖ్యలు 10 నుంచి 99 వరకు ఎన్ని ఉంటాయి? మొత్తం 30 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఆన్సర్. ఉదాహరణ 7వ లెక్కకు సాధన. మరి ఇంకొకటి ఎగ్జాంపుల్ 8. ఎగ్జాంపుల్ 8 కూడా చూడండి. క్వశ్చన్ ఏం అడిగిండు? ఓకేనా? క్వశ్చన్ 10, 7, 4 -62 అంక శ్రేణిలో చివరి నుంచి 11వ పదము కనుగొనండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ నుంచే మనం దత్తాంశం సారాంశం రాసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ దత్తాంశం 10, 7, 4 -62 అంక శ్రేణి, రైట్? సారాంశం ఏంటిది? చివరి నుంచి 11వ పదం కనుగొను. ఇది సారాంశం. సాధన చేసుకుందాం. ఏపీ అంకశ్రేణి అన్నాడు ఆయన. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 10, 7, 4 -62, రైట్? ఇందులో A1 10, A2 7, A3 4, AN చివరి పదం ఎంత ఇచ్చిండు? -62. ఓకే, ఒకటవ పదం ఏంటిది? A1 ఈజ్ ఈక్వల్ టు 10. రెండవ పదం A2 ఈజ్ ఈక్వల్ టు 7. మళ్ళీ రాశాను. ఓకే, ఇప్పుడు సామాన్య భేదం సూత్రం D ఈజ్ ఈక్వల్ A2 - A1. సో D ఈజ్ ఈక్వల్ A2 వాల్యూ 7 -A1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. 7 - 10, 7 లెక్కన 10 పోతుందా? పోదు. కాబట్టి మైనస్ పెట్టి 10 లెక్కించి 7 తీసేయాలి. సో D ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? చూడండి, ఇది 7 లెక్కన 10 పోదు కాబట్టి -10 + 7 పెద్దది పైన రాసుకుంటాం కదా. ఏం గుర్తులేదు కాబట్టి ఇది ప్లస్. వేరు గుర్తులు అంటే ఏం చేస్తాం? తీసేస్తాం. సో 3 పెద్దదాని గుర్తు ఏంది? మైనస్, ఎందుకంటే 10 గుర్తు మైనస్ కాబట్టి -3. ఓకే, సామాన్య భేదం D ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు ఎన్నవ పదం అతనే ఇచ్చాడు. AN ఈజ్ ఈక్వల్ టు -62 అని ఇచ్చిండు. అదే రాసిన AN ఈజ్ ఈక్వల్ టు -62. AN అంటే ఏంటిది? చివరి పదం. సూత్రం ఏంటిది? A + n - 1 × D. వాల్యూ ఎంత? -62. మళ్ళీ ఇది ఎట్లుంది అట్లనో రాసుకున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ తెలుసు? 10. n వాల్యూ తెలియదు కాబట్టి అట్లనే రాసిన -1 × D వాల్యూ ఎంత? -3 ఈజ్ ఈక్వల్ -62. ఓకేనా? ఇది మళ్ళీ +10 ఉంది, అక్కడ తీసుకోపోదాం. ఏమవుతుంది? -10. సో n - 1 × -3 ఈజ్ ఈక్వల్ -62 + 10 ఎక్కడ పోతే -10. రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాము? కూడుతాం. సో -62 - 10 -72. n - 1 × -3 ఈజ్ ఈక్వల్ టు -72. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటూ వచ్చింది. ఇది ఇంటూ అక్కడికి పోతే ఏమైతే? డివైడ్. సో n - 1 ఈజ్ ఈక్వల్ టు -72 / -3. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మైనస్ క్యాన్సిల్. 3 2 = 6, 1 మిగిలితే 3 4 = 12. ఓకేనా? సో n - 1 ఈజ్ ఈక్వల్ టు 24. -1 అక్కడ తీసుకుపోతే +1. 24 + 1 25. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25. సో పదాల సంఖ్య ఎంత? 25. అయితే ఇక్కడికి అయిపోలేదు. ఆయన ఏమన్నాడు? మళ్ళీ చివరి నుంచి 11వ పదం ఎంత అంటున్నాడు. చివరి నుంచి 11వ పదం. చివరి పదం ఇక్కడ పదాల సంఖ్య ఎంత? 25. ఓకే, 25వ పదం ఏమవుతుంది? ఇక్కడ -62 అవుతుంది. ఈ 25వ పదం నుంచి మనకు చివరి నుంచి రావాలి, ముందు నుంచి కాదు, చివరి నుంచి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసుకున్నాను 25, 24, 23, 22 ఇట్లా రాసుకుంటూ వచ్చిన ఉల్టా. ఓకేనా? ఇట్లా రాసుకొని వచ్చి ఇక్కడ నుంచి 11వ పదం చూసుకోవాలి మనం. ఓకేనా? చూద్దాం. 1 2 3 4 5 6 7 8
9, 10, 11. ఓకేనా? చివరి నుంచి 11వ పదం ఏమైంది ఇక్కడ? ఏమైంది? 15వ పదం అయ్యింది. ఓకే, చివరి నుంచి 11వ పదం అనగా 11వ పదం. ఓకేనా? 15వ పదం అయింది. అక్కడి నుంచి 11వ పదం అంటే ఇట్లా తీసుకొని రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11వ పదం ఎన్ని అయింది ఇక్కడ? 15వ పదం అయ్యింది. సో A15 కనుక్కోవాలి మనం. A15 మనకు తెలుసు సూత్రం A + 14D. ఒక D తగ్గించాలి. A వాల్యూ ఎంత? 10 + 14 ఇంటూ D వాల్యూ ఎంత? -3. 10 ప్లస్ ఇంటూ మైనస్ 14 3 42. 10 - 42 పాసిబుల్ కాదు. సో మైనస్ పెట్టి 42 లెక్కండి 10 తీసేస్తే -32. సో 15వ పదం ఎంత వచ్చింది? -32. ఇప్పుడు ఎగ్జాంపుల్ 11th. ఎగ్జాంపుల్ 11లో ఒక అంకశ్రేణిలో మొదటి పదం 10 మరియు మొదటి 14 పదాల మొత్తము 1050 అయిన 20వ పదమును కనుగొనుము. ఇది ప్రశ్న. ఓకేనా? మనకు తెలుసు ప్రశ్న ఇవ్వగానే మనం ఏం చేస్తాం? దత్తాంశం రాసుకుంటాము, సారాంశం రాసుకుంటాం, తర్వాత సాధన చేస్తాం. సో ఈ ప్రశ్నలో దత్తాంశం ఏంటిది? ఒక అంకశ్రేణిలో మొదటి పదం 10. ఇంకేమిచ్చిండు? మరియు మొదటి 14 పదాల మొత్తం 1050. మొదటి 14 పదాల మొత్తం 1050. ఇది ఓకే దత్తాంశం. సారాంశం ఏంటిది? 20వ పదమును కనుగొనము. ఓకేనా? సింపుల్. ప్రశ్న నుంచే మనము దత్తాంశము సారాంశంగా 2 భాగాలుగా విడగొట్టాలి. సాధన. ఆయన ఏమి ఇచ్చిండు? మొదటి పదం 10 అని ఇచ్చిండు. మొదటి పదం మనకు తెలుసు A1 = A 10. రైట్. మొదటి 14 పదాల మొత్తం 1050. ఓకేనా? మొదటి 14 పదాల మొత్తం ఏ అక్షరంతో సూచిస్తాం? ఎస్. 14 కాబట్టి S14 = 1050. మనకు సూత్రం తెలుసు. n పదాల మొత్తం, అంకశ్రేణిలో n పదాల మొత్తం Sn = n/2. Sn = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d. ఇది సూత్రం. ఓకే, ఇక్కడ లెక్క ప్రకారము n దగ్గర ఎంతుంది? 14 ఉంది. సో S14 = n. n అంటే ఎంత? 14. 14/2 ఇంటూ 2a. 2 ఇంటూ a. ఏ వాల్యూ మనకు ఇచ్చిండు? అతనే 10 ఇచ్చిండు. ప్లస్ n అంటే ఎంత? 14. 14 - 1 ఇంటూ d. ఈ d వాల్యూ తెలియదు కాబట్టి ఎట్లుందట రాసినాం. S14 వాల్యూ 14 పదాల మొత్తం లెక్క ప్రకారం ఎంత ఇచ్చిండు ఆయన? 1050. సో 1050 = 2 1 2 7 కాబట్టి ఇక్కడ 7 ఇంటూ 2 10 20 ఇంటూ ప్లస్ 14 లెక్క 1 పోతే 13 ఇంటూ d. ఓకేనా? సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇక్కడ d. కనుక్కోవాల్సింది ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. సో నేనేం చేస్తున్నానంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో రాసుకుంటున్నా, రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నా. ఏం కాదు, ఎందుకంటే 2 సమానం గుర్తుంది కాబట్టి. సో నేను అదే చేసిన. 7 ఇంటూ 20 + 13 ఇంటూ d = 1050. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంటూ ఉంది, అవతలకి పోతే ఏమవుతుంది? డివిజన్. సో 20 + 13 ఇంటూ d = 1050/7. ఎందుకంటే ఇంటూ అక్కడ పోయింది కాబట్టి /7. 7 తో క్యాన్సిల్ చేసిన. ఓకేనా? 150. 7 తోటి 7 1 7 3 మిగులుతుంది. క్యాన్సిలేషన్ నథింగ్ బట్ ఏం చేయాలి? భాగాహారం, డివిజన్ చేయాలి 150 టైమ్స్. సో డౌట్ ఉంటే చూడండి, చేసేసి ఇక్కడ నేను 1050. 7 1 7, రిమైండర్ 3, ఇక్కడ 5, 7 5 35, 0, మళ్ళీ ఇక్కడ 0 తీసుకోవాలి. 7 0 0. ఓకేనా? ఎన్ని టైమ్స్ పోయింది? 150 టైమ్స్. సో 20 + 13 ఇంటూ d = 150. ఇప్పుడు +20 ఉంది, అక్కడ పోతే ఏమవుతుంది? -20. సో 13 ఇంటూ d = 150 - 20. 150 లెక్క 20 పోతే ఎంత అవుతుంది? 130.
13 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 130. మళ్ళీ ఇది ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకుపోతే అయితే డివిజన్. సో డి ఈజ్ ఈక్వల్ టు 130/13. 13 తోటి క్యాన్సిల్ చేస్తే 10. 13 1 13 0. సో డి ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చేసింది. ఓకేనా? లెక్క ప్రకారం ఆయన ఏం కనుక్కోమన్నాడు? 20వ పదమును కనుక్కోమన్నాడు. 20వ పదం సూత్రం మనకు తెలుసు. 820 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 19 ఇంటూ డి. ఏ వాల్యూ ఆయన లెక్కలనే ఇచ్చిండు. 10 ప్లస్ 19 ఇంటూ డి. డి అంటే ఎంత వచ్చింది మనకు? 10. అది ఓకే. 10 ప్లస్ 19 ఇంటూ 10. 19 10s are 190. సో 10 ప్లస్ 190 ఎంత? 200. అంటే 20వ పదం ఎంత వచ్చింది? 200 వచ్చింది.